ఇప్పుడు ఆగ్నేయంలో మనము కిచెన్ పెట్టుకుంటాం, సర్వసాధారణంగా అందరికీ అది తెలిసిన విషయమే. సో కిచెన్కి పక్కన బాల్కనీ ఇస్తారు. సో దానికి దీనికి ఏమన్నా వాస్తు దోషం ఉంటుందంటారా, పెట్టుకోవచ్చు అంటారా? అప్పుడు అక్కడ అంతా అంట్లు కడగడము. ఆగ్నేయానికి దక్షిణం వైపు బాల్కనీ ఇవ్వచ్చు అండి, ఇట్లా ఇవ్వచ్చు. ఓకే. ఇటు తూర్పు సైడ్ ఇవ్వకూడదు. తూర్పు ఆగ్నేయం పెరిగింది అవుతుంది, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల ఎలాంటి దోషాలు అనేది ఏముండదు. ఆగ్నేయం దక్షిణం వైపు పెట్టవచ్చు. కాబట్టి వాటర్ ఇప్పుడు సిటీలో ఉంటున్నాం, ఖచ్చితంగా బిల్డర్ ఏదో తీసుకుంటాం డబ్బులు పెట్టి, అక్కడ ఏదో ఆగ్నేయంలో ఆయన వాష్రూమ్ అని ప్రొవైడ్ చేస్తాడు, అక్కడ వేరే ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు ఎక్కువ లేకుండా, తడి ఎక్కువ కాకుండా వెంటనే వాడేసి ఎప్పుడు డ్రైగా పెట్టుకో. కాబట్టి బేసిక్స్ అన్నీ ఇవే. వీటి వెనకాల ఇంజన్ పార్ట్ అని చెప్పాం కదండి. ఇప్పుడు మారుతి ఉంది, వేరే కారు ఉంది, వేరే కంపెనీకి, అన్నిట్లో ఇంజన్ అదే పెట్రోల్ పోయాలి, ఇంజన్ అదే, కానీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. బాడీ ఒక రకంగా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. అంటే మీరు చెప్పేది మూలం నియమాల్లోకి వెళ్ళినప్పుడే వాస్తు అనేది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉందండి. ఏదేంటి ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఇది ఎట్లా పనిచేస్తుందంటే మొత్తం విప్పు చూస్తాం. మూలం అంటే అది మొత్తం విప్పు తీసి ఏం మిగిలింది, ఇక్కడ ఎనర్జీ మిగిలింది, దానిపైన గ్రహస్థాయి మిగిలింది, దానిపైన దిక్పాలక స్థాయి మిగిలింది. దిక్పాలకులు అంటే మీ ఇంటికి వచ్చే ఇక్కడ ఏం కూర్చొని వాళ్ళు ఏమో రూల్ చేయరండి, ఆకాశంలో ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఎనర్జీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు దక్షిణం ఉందనుకోండి, యమస్థానం. దక్షిణం అంటే కాలం, ధర్మము, అర్థము, కామము, మోక్షం అని చెప్పాం కదండి. ఇంకో రకంగా చెప్పాలంటే తూర్పు వచ్చేసి సృష్టి, ఇది స్థితి, ఇది లయం అంటే నాశనం, ఇది మాయ, తిరోధానం అంటారు దీన్ని. మాయ అంటే మాయాగ్రహాలు ఏమున్నాయండి, ఈయన రాహు, కేతు, మధ్యలో శని. వీళ్ళు మాయలో పడ్డామంటే నీకు ఎన్నేళ్ళైనా అసలు అర్థం కాదు జీవితం. ఇప్పుడు మీరు అన్నట్టు దక్షిణం వైపు యమస్థానం అని అంటున్నారు కదా, సో దక్షిణం వైపు తల పెట్టి పడుకోవచ్చు అంటారా? దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం అనేది శాస్త్రీయంగా రెండు రకాలు చెప్పొచ్చండి. ఒకటి, ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సాధారణ వాళ్ళు ఏం చేస్తారంటే మంచం మీద కూడా పడుకోబెట్టరాలని, కింద పడుకోబెడతారు. తల ఎప్పుడు ఉత్తరం చూస్తూ ఉండాలి. ఉత్తరం మోక్షస్థానం అన్నారు. మళ్ళీ రామాయణం కాదు, మహాభారతం కాదు, మహాభారతంలో అందులోంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సమన్వయం చేయడం అంతే. అందులో ఉన్న విషయాల్ని వాళ్ళు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏదో చెప్పారనుకో, దాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు కుబేరుడు ఉన్నాడు, కుబేరుడు ఏం చేస్తాడు, ఈశ్వరుని దగ్గరికి వచ్చాడు, ఈశ్వర స్థానం, ఈశ్వరుని పక్కకు వచ్చాడు. ఈయన కుబేరుడు అప్పు చేయకుండా నీ కాపాడుతాడు, చెడిందా అప్పు చేపిస్తాడు. ఉత్తరం చెడిపోతే అప్పుల పాలవుతాను చూస్తే, అట్లా ఉత్తరం డబ్బు ఇవ్వదు, డబ్బు ఉన్నదాన్ని సస్టైన్ ఆపుతుంది, ఇట్లా స్థితి చేస్తుంది. ఇది లయం చేస్తుంది, మాయ చేస్తుంది. అంటే మీ దృష్టిలో ఇప్పుడు తల ఎటువైపు దక్షిణం వైపు పెట్టాలండి. రెండు కారణాలు ఉన్నాయి. సైంటిఫిక్ అయితే భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం, మ్యాగ్నెట్, అది పెద్ద మ్యాగ్నెట్. అది మేము ఎలక్ట్రో మ్యాగ్నెట్. ఉత్తరాన పెట్టేసి తూర్పున పెట్టేస్తే ఏమైనా దోషాలు ఉంటాయంటారా? తూర్పు తల పెట్టి పడుకోవచ్చండి. విద్యార్థులకైతే తూర్పు తల మంచిది. ఉత్తరం తల ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఓకే. చూపు ఉత్తరం వైపు ఉండొచ్చు, అంటే దక్షిణం పెట్టాలి. దక్షిణం పెట్టినప్పుడు ఉత్తరం చూస్తాం మనం. ఉత్తరం నడక మంచిది, ఉత్తరం చూపు మంచిది. తూర్పు నడక మంచిది, తూర్పు చూపు మంచిది. అంటే మళ్ళీ ఉత్తర ముఖం అనేది పెట్టకూడదు. ఉత్తరం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దండి. ఎలా పెట్టినా ఇబ్బంది అది. ఎందుకంటే అది దక్షిణ యమస్థానం ఉత్తరం పడుకుంటే దక్షిణం చూస్తూ ఉంటాడు, యమస్థానంలో చూస్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. గణేశుని వృత్తాంతం తెలుసుకుని అక్కడ వాళ్ళు కథలు, పురాణాల్లో కథలు చెప్పారంటే అందులోని విషయాన్ని మనం గ్రహించాలి. అర్థమైందండి? వినాయకుడు వృత్తాంతం తెలుసు కదండి. ఉత్తర దిశ ఏది జంతువు పడుకుందంటే ఏనుగు పడుకుంటే ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారని అది కథలో ఏముంది, ఉత్తరం దిశ పడుకోకూడదు అనే విషయం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు వినాయకుడు అంటే గుర్తొచ్చిందండి. జనరల్గా వాస్తు దోషం ఏదన్నా ఉంటే వినాయకుని విగ్రహము పూజ చేసి హోమం చేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దయచేసి అలాంటి పనులు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఏదైనా వీధిపోటు ఉందనుకోండి, మంచి వీధిపోటు కాదనుకోండి, చిన్న వినాయకుని తీసుకెళ్ళి అందులో గూట్లో పెడతారు. దానికి మించిన దోషం ఇంకా వినాయకుడికి పని పాట లేదండి. మీకు వచ్చే చెడును ఆపడానికి ఇట్లా ఆపేసి మంచిని చేయడానికి అలా పెట్టొద్దండి. దానివల్ల ఎందుకంటే దానికి ఉపాసన పర దోషం వస్తుంది. ఒక విగ్రహం పెట్టినప్పుడు దానికి ఆరాధన ఉండాలి,
దానికి సంబంధించిన అవును, ఇప్పుడు నిత్య పూజ కూడా చేస్తారు. లేదండి. మీకు మీ ఇంట్లో వ్యక్తి ఉన్నారనుకో, ఎప్పుడు బయట ఉన్నారనుకో, మీకు ఎట్లా ఉంటుంది? బాగా అనిపించదు. అంతే, అది పని చేయదండి అనవసరంగా. దానికంటే మీకు సింపుల్ ఒక చిన్న రెమెడీ అండి. దానికి మీకు ఇది విదిక్కులకు కానీ లేదా సదిక్కులకు కానీ ఎక్కడున్నా గజం ముఖం పెట్టండి. వినాయకుని చేయొద్దు దాన్ని మళ్ళీ. అంటే గజం ముఖం అంటే ఇప్పుడు కుంభస్థలం ఉంటుంది కండి, ఏనుగు ముఖాన్ని ఆ వీధి ఎదురుగా పెట్టండి. ఓన్లీ ఏనుగు ముఖాన్ని పెట్టండి. ఓకే. ఈ పురాతన గ్రంథాల్లో, తంత్రశాస్త్ర గ్రంథాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఏదో అండి అది తెల్ల జిల్లేడు వేరు ఏదో పెట్టాలంటారు. తెల్ల జిల్లేడు వేరు ఇప్పుడు ఏం చేస్తారు, చెక్కుతారు. సహజంగా ఏర్పడాలి అది. తెల్ల జిల్లేడు వేరు చాలా పెరిగిన తర్వాత, అది చనిపోయిన తర్వాత దాన్ని వేరు తీస్తే సేమ్ వినాయకునిలాగా ఉంటుందండి. అది తొండం అట్లా ఏర్పడి ఉంటుంది. అది తీసుకొచ్చి పెడితే కొంచెం పోతుందని ఏదో పురాతన శాస్త్రాల్లో ఉంది అది. ఇప్పుడు అవి దొరకవు, అవి అయ్యే పనులు కావు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక గజ ముఖాన్ని పెట్టాలి. వినాయకుని పెట్టొద్దు. వినాయకుని పెడితే ఆయనకు ధూపము, దీపము, నైవేద్యము, ఆరాధన చేసిన దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఓకే. లేదు, ఇంకొక విధానం ఉందండి. దాన్ని సింపుల్గా నెగటివ్ని పాజిటివ్గా చేసుకోవాలంటే తులసి మొక్కలు పెట్టండి అక్కడ. లేదు, ఇంకా మీకు కొంచెం వీలుంది, వెదురు పెట్టండి. వెదురు లక్ష్మీ స్వరూపం. నెగిటివ్ని మొత్తం పాజిటివ్గా చేసేస్తుంది. అయినా 50% మాత్రమే తగ్గుతుంది ఆ చూపు అనేది. కొంతమంది గోడ కడతారు అడ్డంగా, వీధి బాగాలేదండి, దిక్కు బాగాలేదు. నిజంగానే ఉంటుందా వీధి పోట్లు అనేది? వీధి చూపులు ఉంటుందండి. వీధి చూపులు తొందరగా పనిచేసే వీధి చూపులే. ఈ నైసర్గికంలో అదే చెప్తాం మేము. వీధిని బట్టి మీకు ఎట్లాంటి ప్లాట్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్లాట్కు ఎక్కువ బలం ఎక్కువ ఉంటుంది. కొన్ని తప్పులు చేసినా కానీ వీధి కాపాడుతున్నాం. నువ్వు ఏ వీధిలో ఎట్లా ఉన్నావు అనేది. దక్షిణం ఇప్పుడు మళ్ళీ మహాభారతంకి వెళ్దాం. ఇప్పుడు ఇంద్రస్థానం ఉంది. ఇంద్రస్థానం అంటే తూర్పు. కుంతిదేవి తెలుసు కదండి, తూర్పును తోరును కానీ కర్ణుని కానీ. తూర్పున ఉండేవారు దిక్పాలకుడు వాడు ఇంద్రుడు. ఇంద్రుని కొడుకోరు అర్జునుడు. ఓకే. ఇంద్రుని కొడుకు అర్జునుడు, సూర్యుని కొడుకు కర్ణుడు. కర్ణుడు చనిపోయాడు చివరికి, ఇంద్రుడు గెలిచాడు. అంటే గ్రహస్థాయి కంటే దిక్పాలక స్థాయి ఎక్కువ పవర్ఫుల్. వాయువుతో ఎవరికైనా వాయువుతో భీముని కన్నది. మాదిరి తనయులు వాళ్ళు ఏం చేశారు, అశ్విని దేవతలతో వాళ్ళు వైద్యులారు, నకుల సహదేవులు కన్నారు. దక్షిణం ధర్మరాజు, యమునితో ధర్మరాజు కన్నదంటే మనం ఉన్నది విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందులో దక్షిణం అంటే ఏదో భయం అట్లా కాదు. ఇది కింగ్ బాస్ అంటారు చూసావా, దక్షిణం అనేది బాస్. మీ ఊరిలో దక్షిణం ఫేస్ ఉంటే ఇల్లు, నువ్వు ఆ ఊరికి అంతా బాస్, రాజ్యం అంటే శక్తి ఉంటుందండి. మొదటి తరగతి స్థలం అంటే దక్షిణం. దక్షిణం దిక్కులో 100 ఇల్లు కట్టామనుకోండి, 90 ఇల్లు సక్సెస్ ఉంటాయి, 10 ఇల్లు కొంచెం తేడాగా ఉంటాయి. ఇది మొదటి తరగతి స్థలం. రెండవ తరగతి స్థలం పశ్చిమం, మూడవ తరగతి స్థలం తూర్పు, నాలుగో తరగతి స్థలం ఉత్తరం. ఉత్తరం చాలా సక్సెస్ ఇవ్వదండి, చాలా తక్కువ. 100 ఇళ్ళలో దాదాపు 20 ఇళ్ళు 25 ఇళ్ళు ఉత్తరం సక్సెస్ ఇస్తాయి. ఇది ఎవరు చెప్పరు.